ఏమిటా పరుగు? ఒక చోట స్థిరంగా కూర్చోవయ్యా. కూర్చొని దృష్టి పెట్టి ఆలోచించు, నీ స్వస్వరూపం ఏమిటా అని. ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి గుర్తించు ఆ స్వస్వరూపాన్ని. ఎట్లా స్వామి? ఇప్పుడు మొదట దేహం ఉందా? చూస్తూనే ఉన్నావుగా, అన్ని దేహాలు కట్టెల్లో కాలిపోవటం. కనుక అది నువ్వు కాదు. అయితే కదులుతున్నదే అది చైతన్యం వల్లయ్యా, అది ఆత్మశక్తి. ఇప్పుడు నీవు నెక్స్ట్కి రా. ఈ శరీరం పోయినా ఆ మనస్సు ఉంటుందయ్యా. ఆ మనస్సు తనకై తాను చూడలేదు, ఈ ఇంద్రియాల సహాయంతోనే చూస్తుంది. కనుక ఆ ఇంద్రియాలు లేకపోతే చూడలేదు. కానీ దీనిలో ఒక తృష్ణ ఉండటం వల్ల అది ఇంకో దేహం వేసుకుంటుంది. ఎందుకు? దీనిలో వాసనలు ఉన్నాయి కదా, వాసనలన్నీ ఉండేది మనస్సులోనే, ఇంద్రియాలకి తెలియదు, దేహాన్ని. ఇప్పుడు ఈ వాసన క్షాళన చేసి పెట్టుకున్నాం అనుకో, ఇక దానికి అవసరం లేదు ఏనైనా. అప్పుడు ఈ మనసే ఆత్మ అయిపోతుంది. ఈ మనస్సుని దేని చేత మనం గైడ్ చేయాలి? ఇంటెలిజెన్స్, బుద్ధి చేత. ఈ బుద్ధి, ఇప్పుడు పరమాత్మ సర్వత్రా ఉన్నాడయ్యా. ఆ ఉన్న పరమాత్మ యొక్క ప్రతిబింబం ఈ జీవాత్మగా అయి అంతఃకరణంలో ప్రతిబింబించి, ఈ ప్రతిబింబ శక్తి వల్ల అవి పనులు చేసుకుంటుంటే ఉదాసీనంగా ఉండకుండా నేను చేస్తున్నాను అనుకొని కర్మ మూట కట్టుకుంటాను. అసలు అది కారణం. అప్పుడు ఈ జీవాత్మ తెలుసుకొని ఇదంతా ఆత్మ వల్లేనని తన స్వస్వరూపం ఏమిటి, ఇటు ఐడెంటిఫై కాకుండా అటు ఐడెంటిఫై కావాలి, బింబం వైపు. ఇదైతే అయ్యే ఛాన్స్ ఉంది. కానీ జీవాత్మ, ఆ పరమాత్మకు అది లేదయ్యా. ఒక సూర్యుడు ఉన్నాడు, దాన్ని ఆయనకి అసలు ఏమీ తెలియదు. ఎవరు ఎలా ఉన్నా ఎలా పోయినా అలా ఉండాలి నువ్వు. ఓం నమో భగవతే శ్రీ వాసుదేవాయ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. రామ్ రామ్ రామ్.